తాడేపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు గిరిజన నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుటుంబాలపై ప్రకాశం జిల్లాలో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంగవరం, తూర్పు గంగవరం, తాళ్ళూరు మండలం సార్. నాకు చాలా రోజుల నుంచి పోలీసులు టచ్ తట్టుకోలేకపోతున్నానండి. నాకు ఒక ఆటో ఉంది, ఆటో తోలుకుంటా పూర్వంలో పాత కేసు ఒకటి పెట్టారు నాకు. ఆ కేసు పెట్టిన కానించి పదే పోలీసు వాళ్ళు వచ్చి ఈ మధ్యలో 2 సంవత్సరాల కింద మా ఊరు ఎస్ఐ గారు, తాళ్ళూరు ఎస్ఐ గారు మల్లికార్జునరావు సార్ ఆయన వచ్చాడు. తాళ్ళూరు మండలం సార్, ప్రకాశం జిల్లా వచ్చాడు. ఆయన ఒక రోజు ఇంటికాడ ఉండి పిలిచాడు. అరే నీతో చిన్న మాట ఉంది, పాత కేసు ఒకటి ఉంది కదరా, రారా నీతో మాట్లాడాలి రమ్మని పిలిచాడు సార్. పోయిన తర్వాత ఆ నుంచి తాళ్ళూరు స్టేషన్ నుంచి నన్ను మునుగోడు స్టేషన్ మార్చి నన్ను గుల్లగుల్ల విమానం ఎత్తి పైకి లాగి కొట్టి నాకు అరకాల కోటింగ్ ఇచ్చి బల్లా కోటింగ్ ఇచ్చి ఎక్కడైనా ట్రాన్స్ఫరాలు చేసినా నా కొడక నువ్వు ట్రాన్స్ఫరాలు చేసావు, కేసులు ఒప్పుకో, పద్ధతిగా ఒప్పుకొని నాగరాజు ఎస్ఐ గారు మల్లికార్జున ఎస్ఐ గారు నన్ను కొట్టి బలవంతంగా 23 కేసులు పెట్టారండి నా మీద. కుర్చేడు, దరిసి, ముల్లమూరు, తాళ్ళూరు, కొండేపి, మర్రిపూడి అన్నీ పెట్టి నేను ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి నాకు 4 పిల్లలండి. పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు 2 గట్టిగా 5 సంవత్సరాలు అవుతున్న 4 పిల్లలు. బండి తోలుకుంటా నా కష్టాలు నేను చేసుకుంటా. లోపల నుంచి బయటకు రావడానికి నా ఇంట్లో ఉన్న ఆస్తి అన్నీ అమ్ముకొని బయటకు వచ్చి ఇల్లు లోన్లు పెట్టుకొని ఎంతో కష్టపడి సంపాదించుకొని నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఆపట్లే, నన్ను తీసుకుపోతూనే ఉన్నారు. ఏదో ఇబ్బంది వాళ్ళని బట్టండి, వీళ్ళని బట్టండి, రేకుల కొట్ల మీద మేమే చెబుతాం, మీరే చెప్పండి అని కొట్టేది, హింస పెట్టేది. మా ఊరు ఎస్ఐ గారు, కానిస్టేబుళ్ళు మొత్తం నన్ను పిలిపించి ఏదో విషయంలో మళ్ళా అది చేసావంట, ఇది చేసావంట అని నన్ను అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి నన్ను రక్షించండి అయ్యా. నాకు పోతున్నారు, ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు. నేను ఏడైనా కానీ మందు తిని చచ్చిపోవాలనిపిస్తుంది. పెళ్ళం బిడ్డలతో సంతోషంగా కాసేపు కూడా ఉండలేకపోతున్నాను. అన్నదమ్ములు కూడా నాకు చదువుకున్న తమ్ముడు ఉన్నాడు, వాడి జీవితం కూడా నాశనం అయిపోతుంది, భయం వేస్తుంది. నాకు 4 పిల్లలు చదివించుకుంటున్నాను, ఎన్నో బాధలు పడుతున్నాను. ఆటోకి ఇస్తే కట్టుకుంటూ, ఇంట్లో జరుపుకుంటూ, వారాలు కట్టుకుంటూ ఎన్నో బాధలు పడుతుంటే అసలు ఇదేం డాచర్ అయ్యా, ఇదేం బతుకు, ఇదే ప్రభుత్వం ఏమో కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడే సార్ అందరు మా ఊళ్ళే, అందరూ ఎట్నే చేస్తారు. అందరి బాధలు ఇవే బాధలు, ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు లేక మా బాధలు చేసుకుపోవడం, కొట్టడం, విమానం ఎత్తడం, ఒప్పుకోమని వాళ్ళే చెప్పడం. ఒక కేసు పెడుతున్నవారా, ఏమీ లేదు సాయంత్రంలో వదిలి పెడతామంటూ మా కేసులు పెట్టడం, చేయడం, మళ్ళీ 5-6 నెలలు ఉండటం. ఇదే బాధ నా బాధ. అబ్బాయిని కొడితే అబ్బాయి అదిరిపోయి దేశం వెళ్ళిపోయింది సార్. బేల్దార్ పనికి కొండేపి సార్, కొండేపి, పొదిలి, మేదరమెట్ల, కనిగిరి, ఒంగోలు, మద్దిపాడు అట్లా పెట్టారు సార్ నా మీద. నూతలపాడు కూడా పెట్టారు సార్. కావాలని పెట్టినారు సార్. నేను చేసింది కాదు, పెట్టింది కాదు. చికెన్కి వ్యాపారం చేసుకుని పిల్లలు, చిన్న పిల్లలు సార్. నాకు పాలు తాగి పిల్లలు కూడా ఇసిరి అవతలు తెంగారు. ఇసిరి అవతలేసి అమ్మాయిని అవతలేసి నాకైతే చేతులలో గుండు సూదులు తొక్కారు సార్. వాళ్ళు భయపడి చెప్పుకోలేక నేను భయపడిపోయి నేను చేయకపోయినా కానీ అట్ట ఒప్పుకోమంటానే కానీ కాళ్ళు పట్టుకొని ఏడిసిన కానిస్టేబుల్ తొడల చందని చేయి పెట్టుకొని ఎస్ఐ తొడల చందని చేయి పెట్టుకొని కస గుచ్చి రక్తం గోనిపట్ట మీద పోసాడు సార్. ఆయన కనిగిరి వాళ్ళే సార్. తెలీదు సార్ మాకు ఎస్ఐ గారి పేరు. 4 నెలలు అవుతుంది సార్ జరిగి. మళ్ళీ ఇదే పనికి ఇప్పుడు ఇంట్లో వండుకొని ఇట్లా సార్ వారం మీరు రాంటి స్టేషన్ దగ్గరికి మేము సంతకాలు పెట్టాలని చెప్పేసి పిలిపించేది. అక్కడికి రబ్బర్ తీసుకొని ఆడవాళ్ళు అనుకోకుండా మగవాళ్ళు అనుకోకుండా లోపల సిఐ రూమ్లో తీసుకొని పోయేది. గుల్లగా చేతుల మీద కాళ్ళ మీద కొట్టేది. మీరు మళ్ళీ చేస్తారు ఒప్పుకోండి అని చెప్పి కొడుతున్నారు. మళ్ళీ ఉన్నాయి సార్. అందరినీ పిలుచుకుపోయి ఊర్లో మొత్తం తీసిపోయి అందరూ మా వాళ్ళే. ఊరూరాల్లో ఒక్కొక్కరు నేర్కొని పోయేది. ఇట్లా కేసులు వాళ్ళు ఇరికిచ్చేసేది. మమ్మల్ని మా జీవితాలు నాశనం చేసేస్తారు సార్. అసలు పిల్లలు చదువుకోవట్లే భయపడి సిగ్గుపోతుందని నా 2 పిల్లలు చదువు మానేసారు సార్. అమ్మాయి 10 చదివింది. తీసుకెళ్తాం లేదు సార్, మమ్మల్ని పానీయటం లేదు అసలు. నైట్ పూట వస్తున్నారు, నైట్ పూటే చేస్తున్నారు. 10 రోజులు 20 రోజులు మమ్మల్ని జైల్లోనే పెడతారు. ఆడవాళ్ళు కూడా అనుకోని ఇట్లా లోపల పెట్టేది, రూమ్లలో తాళం వేసేది. వాళ్ళు ఏం చేసినా చేస్తారు సార్. తర్వాత చేస్తారు మమ్మల్ని. మేము చికెన్కి వ్యాపారం చేస్తాం. మా ఆయన కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయింది. వెళ్ళనీలేదు, గేట్ దగ్గర ఆపేశాడు. మేము సార్ను కలవాలంటే దర్శి సిఐ ఎస్సీ వచ్చారు బయటికి. మేము అక్కడే ఉన్నారంట వాళ్ళు. వాళ్ళు మీతో మాట్లాడతారని చెప్పి మమ్మల్ని గేట్ దగ్గర ఆపేశారు. మేము గేట్ దగ్గరకు వస్తే మా ఆయన అడిగాడు, సార్ చేస్తుంటే కొట్టుకోండి సార్, పెట్టండి, మమ్మల్ని చంపేయండి, ఒప్పుకుంటాం. మమ్మల్ని ఒట్టి పుణ్యాన్ని తీసుకెళ్ళి కేసులు పెడితే మేము ఎట్లా బతకాలి సార్ అని అడిగాడు. అడిగితే ఏంది అట్లా మాట్లాడుతున్నావు,
మీ వాళ్ళు మీ ఇళ్ళకి వస్తారు చేయకపోతే నేరం అనేది అసలు వదిలిపెట్టరు సార్. చూపిరు కేసుల కాడికి వెళ్ళి సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు ఇక్కడ చూపియండి సార్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ చూస్తే అరుస్తాడు, మీరు రోడ్డు అవతలకి వెళ్ళండి అంటారు కానిస్టేబుల్. అట్లా ఇబ్బందులు పెడుతున్నారు సార్. అస్సలు చూపిరు. పిల్లల్ని తీసుకెళ్ళేది కిడ్నాప్ చేసినట్టు చేస్తారు సార్. అసలు ఇప్పుడు 7 తీసుకెళ్ళారు అబ్బాయిలను తీసుకెళ్ళి ఏంటి సార్ అంటే అసలు సమాధానమే ఉండదు. ఆడవాళ్ళు అయితే ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. మా పరిస్థితి బాగాలేదు సార్. అసలుకి అది 7 కేసులు నా భర్తకు అయితే ఊరికి స్టేషన్ కాడికి రమ్మని చెప్పి 7 కేసులు పెట్టారు. 7 కేసులు పెట్టారు నా భర్తకి. ఎట్లా కొట్టారు కూడా తెలియదు సార్. అసలు చెప్పుకోకుండా ఇరగదీసి పైకి యాల తీసి కొడుతున్నారు సార్. అసలు అట్లా ఎందుకు చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? ఏం సార్ అంటే మీ గతంలో కేసులు ఉన్నాయి కదా. పెట్టారు సార్, కారం కూడా పెట్టారు అమ్మాయిలకి. మాకు సిగ్గుపోయిద్దని చెప్పుకోవట్లేదు సార్. కారం పెట్టి గుల్ల కొట్టి కళ్ళల్లో 70 మిరగబాలు ఎక్కేపించి తినిపించారు సార్ నా చేత. అట్లా చేస్తున్నారు. మీడియా మొదలు చెప్పుకోలేదు, సిగ్గుపోయిద్దని వాళ్ళు ఏం చేసినా కానీ తట్టుకోలేక వీళ్ళు ఏ ఒకటి ఒప్పుకొని కొట్లు మేము చెప్పండి మేము వసూలు చేసుకుంటామంటే కొట్లు మేము స్టేషన్ చేసిన వాళ్ళు సార్ ఎవరు వస్తే వాళ్ళు రాసి పెట్టుకుంటారు కదా, కంప్లైంట్ రాసి పెట్టుకుంటేది మీకు పాత కేసులు ఉన్నాయి, మీకు పలానప్పుడు కేసు పెట్టాము అని అనేది. ఆ కేసులు పైకి రేపేది మళ్ళీ కొత్త కేసులు పెడుతున్నారు సార్ మాకు. అంటే ఇప్పుడు తాళూరు మండలం ఎస్ఐ తీసుకెళ్తాడు సార్, ముల్లమూరు వాళ్ళకి అప్పచెప్తారు. ఆ ముల్లమూరు వాళ్ళు మేము కేసు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పెడతారు. సరే మేము కేసు పెట్టుకుంటామని ఊరు వాళ్ళు పంచుకునేది పీటీ వారెంట్లు వేసేస్తున్నారు వీళ్ళ మీద, బయటికి రాకుండా. ఇంకా 6 నెలలు అవుతుంది వీళ్ళు బయటకు వచ్చేసరికి. అట్ట కూడా మేము బాగీలు పడి వాళ్ళని తీసుకొచ్చుకుంటే మళ్ళీ తీసుకెళ్తున్నారు. సార్ రమ్మంటున్నారు అంటున్నారు, మళ్ళీ స్టేషన్కి వెళ్తే మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఏంటి సార్ అంటే మీరు ఇదివరకు మీకు గతంలో కేసులు ఉన్నాయి కదా, అందుకు మీరు దొంగలే కదా అనేది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు సార్. 23 కేసులు అంటే 15 రోజులకు ఒకటేస్తున్నారు సార్ పీటీ వారెంట్లు. ఊరు వాళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారు అని పోయాం సార్. పోతే సార్ వాళ్ళ కాడికి మాకు న్యాయం చేసేది ఎవరు సార్? మేము అందరూ చదువులేని వాళ్ళు. మా బిడ్డలు చదివించుకోవాలన్నా మాకు భయం వేస్తుంది సార్. ఎక్కడికి పోవాలన్నా మాకు అసలు బాధ వేస్తుంది. అసలు అమ్మాయి 10th చదువుతుంది, ఎక్కడ పోవాలన్నా నాకు అసలు బాధ వేస్తుంది. అమ్మాయిని ఆడే తీసుకెళ్ళాలి, ఎక్కడ చేర్పించాలి, అమ్మాయి ఏమి ఏడుస్తుంది. నాన్న కేసులు ఉన్నాయి కదా అమ్మాయి అట్టానే. మేమేం చేసి మేము సావాలా బతకాలా సార్? ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. మాట్లాడుతున్నాం రూలీస్ మాట్లాడుతున్నాం, ఎందుకని మాట్లాడుతున్నాం? సిఐ